సాయంత్రము నా ఎల్లుల్లి పెండ్లలో ఫుల్ బాటిల్ దొరికిందని ఫుల్గా తాగిడితే ఇప్పుడు చూస్తే తలకే పట్టుకుంది. ఎట్లో గట్లా జిరకల డబ్బాల నుంచి నా పెండ్లం నిలుకోకుండా 50 రూపాయలు ఎత్తుకొచ్చాను. ఎవడో బక్క దొరికితే ఇంకో 90 సరి చేసుకోవాలి. ఎవడు రాకపోడా చూద్దాం. ఏమో ఏళ్ళో నిన్న ఆడబరువు ఏంటి ఏమా తమన్నా వచ్చినా చూసేవేంటి ఏం వచ్చినా కానీ సరే నీ పని ఏమో చెప్పు ఇప్పుడు. ఏం లేదు ఆడ పుల్లగా దాన్ని తలగా పట్టుకుంది. ఎట్లగొట్లు 50 రూపాయలు వేసుకొచ్చినాను. ఎప్పుడు 90 క్వార్టర్ బతికి ఇదే బతికేనా ఏం మారదా ఇంకా ఎట్లగొట్లు 50 చూడాలి. ఇప్పుడే 100 రూపాయలు 2 షెడ్యూల్ కొనిస్తే నా కొడుక్కి కొంచెం ముందు వచ్చింటే నీవే ఏం చేస్తావు షెడ్యూల్ కూడా ఎత్తుకో 100 రూపాయలు కానీ. తమ్ముడు ఏం లేదు సన్న పని ఉంది ఇంట్రా చెప్పు. ఏం 50 రూపాయలు మళ్ళీ ఇస్తానే. అరే నాకే బీడీలు కాక తుండి బీడీలు తాగుతుంటే నీకు 50 రూపాయలు ఆడ నుంచి చేస్తారా? ఓకే ఓకే పేరు వీడియో ఒకటి పొద్దునే నాకే ఫుల్ అయిపోయాం పినాయా. అమ్మ మందు తాగుతుంటే పినాయా స్వర్గంలో మనము రంభ ఊర్వశి కళలోకి వస్తున్నారు పినాయా. నాకే అట్లా ఉంది. ఈ మందు ఎవడు కనిపెట్టినాడో ఏమో కానీ ఈ మందు తాగితే రంభ ఊర్వశి ఖచ్చితంగా వచ్చి మనము టచ్ చేసి పోతారు పినయ్య. ఒక తాగబోతులోనికి మాత్రమే కనపడతారు వాళ్ళు. అవునా కదా పినయ్య? పినయ్య రోజు మందు ఎక్కువైంది. రోజు అట్లా ఇంటి తాకోట్లను ఇల్లు చేరిసినావు అనుకో పినయ్య, పొద్దున్న 5:30కే మనం ముందు స్టార్ట్ అంతే తగ్గేదిలా విషయంలో. పోదామా? హలో 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 తాత చెప్పరా. పొద్దున్నే ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానా, ఒక తాగబోతుడు ఎదురవుతున్నాడు. వాడు తాగబోతున్నాడు ఎదురొస్తే వాడు డబ్బులకి ఏమన్నా అడిగితే ఇచ్చావు నువ్వు. వాడు అడిగితే నువ్వు డబ్బులు ఇచ్చావనుకో నీ 10 లక్షలు పోతాయి. నీ జోబులో ఉన్న 1000 రూపాయలు పోయి వాన మాది నువ్వు అడుక్కొని తినేపాలు అవుతావు. అమ్మా సరేలే కంట పడుకున్నట్లు పోవాలి ఇప్పుడు. ఏంటి బంగారు అట్లాడు పులి అట్లాడు నువ్వు చాలులే కానీ పని ఏంటో చెప్పు. ఏం లాడు నీకు ఇప్పుడే అనుకుంటుంటే బాగా టైం అవుతుంది చెప్పు త్వరగా. 100 రూపాయలు వెళ్ళడు అనుంది అవసరం ఉంది. అమ్మ డబ్బులా ఈ టైంలో అసలు ఇవి కూడా పో నాగరాలు దెబ్బతింటాయి. ప్లీజ్ ఎట్లా కట్టి ఇవ్వాలి 12 తర్వాత నా వల్ల లేకపోయినా వేరే వాళ్ళు తెప్పిస్తా సరేనా? బంగారు చేసుకోండి ఇప్పుడైతే లేదు 12 తర్వాతే ప్లీజ్ అల్డు ప్లీజ్ అల్డు. ఓ దేవుడా నాకు మందుతో తాగే యోగమే లేదా? ఓ విస్కీ దేవుడా, రమ్ము దేవుడా, బ్రాండీ దేవుడా, నాకు మందు తాగే యోగం లేదా? ఒక్కరైనా కరుణించరా. మీరేం దేవుళ్ళు మీరు, ఒక్కరైనా కరుణించరా. పడిపోయినాడు అది ఓపా మేము ఆడుకునే తగ్గ బాగా వచ్చినావు కానీ ఏం చికెన్ అప్ప నాటుకోడి చికెన్ సూపర్ గా చేసినారు. పొద్దు భలే ఉంది కేక. మీకోసం ఊరంతా తిరుగుతానా, అన్ని కస్టమర్లు అందరినీ అడుగుతానా. శివ అసలు ఒక్కరు కానీ 50 రూపాయలుగా సాయం చేయలేదన్నా. ఏమన్నా పరిస్థితి కూసో. తాగబోతాడంటే నాకు ప్రాణం శివ. అట్లా కూడా నాకు ఎంత కావాలా శివ? 50 జస్ట్ 50 రూపాయలు చాలన్నా. 50 రూపాయలు మన బ్యాచ్ లో శివ ఒకడు 50 400 తీసుకో.
2 క్వార్టర్లు ఎంజాయ్, నా ఫుల్గా తాగాల. నా దేవుడన్నా, మా పాలిటి నువ్వు దేవుడన్నా. ఫుల్గా ముందాగాల మనం అంతే. నా వేస్తానా, కప్పుని వేస్తానా? వేసుకొనిర్రా. నా పిల్లని 10 మంది ఇంటికి పోతే తిడుతుంది. 50 రూపాయలు కాయగూరలు కనబోతాను, ఒక 50 రూపాయలు అప్పుడు నువ్వు కట్టుకో, ఇంటికి ఇడిసొస్తాను నిన్ను. పెన్నయ్య తిడుతుంది 10 మంది ఇంటికే పోలేదు. నువ్వు ముందు వస్తావా సేపు క్వార్టర్ తరుతా, నువ్వు తింటావా ఇంకా తినవు. తినిపిస్తా. కాయగూరలకి ఉప్పు, మిరపకాయ, గంజి అంటే నేను మాత్రం ఇవ్వను. తాగాక 400 ఎత్తి కదన్నా, 50 రూపాయలు అడిగితే ఇవ్వు. నువ్వు తాగుతావా చెప్పు, ఇంకో ఫుల్ బాటిల్ తాగుదాం అంతే. సాప్లా యాంటీ తాగేవానికి ఫుల్గా తాపించాం, ఫుల్గా అయిపోయింది పొద్దు. 10 మంది ఇంటికి పోలేదు, కాయగూరలు అనిపోతాన్నా. ఇంట్లోకి మాత్రం నేను ఏం తినయా, నా ముందాగోలంటే సంబరం. ఇంట్లో ముందాతారా? ముందుగా నన్ను పరకమంది ఆడిస్తారు. ఇప్పుడు ఇంటికి పోతే 10 మంది ఇంటికి పోలేదునా? సామి వాళ్ళకి తాగా నేర్పి అంతే. ఏ చూడు చూడే, నువ్వు తాగా నేర్పి అందరూ హ్యాపీగా ఇంట్లో మధ్యలో బాటలు పెట్టుకొని ఉంటారు. పెన్నాయా ఆమ్లెట్ వేసి ఇస్తారు, గుడ్డు పెడతారు, చికెన్. మనం బేడి దాగి బేడి తినేది ఏం కర్మ, అదే వాళ్ళు నేర్చుకున్నారనుకో కమ్మగా అందరూ కూర్చొని తాగొచ్చు. పెన్నాయా ఇట్లా ఎవరు ఉండాలన్నా? భలే భలే మెసేజ్, భలే చెప్తే. పదామా ఇంటికి పదంపా రా, చూపిస్తా. మీ వదిన నేను బయటలకి 2 గ్లాసులు రెడీ పెడుతుంది. నాకు పరకమొద్దు, తుంటి కట్ట పెట్టుకుంటుంది. నాకేమి 50 రూపాయలకి ఇంకిపోతు నువ్వు, నాకేం ఇంట్లో వాయిస్తుంది. నాకు ముందు తాగాలంతే. ఏంటి వచ్చింది ఆ బుద్ధి తక్కువ? పాపా 400 ఇచ్చి 50 రూపాయలు. అదే కుండు పలకొడితే పప్పుకుండా తలకాకి ఏ చెట్టు అది పోతుంది. నీ కర్మది, నువ్వు నేర్పియాల ఇంట్లో ఫస్ట్ ముందు తాగే. మళ్ళీ 50 రూపాయలు కాయగూరు కొట్టి పచ్చిమిరకాయలు అన్నగానే పోతాను. లే నేను 1 రూపాయి ఇంటున్నాయా, నువ్వు తాగితే ఇస్తా అంతే. తాగా 10 మంది తాగినాం కదా. లేదు నేను ఇచ్చలే. లేదు ఎంత అన్నా ఏమో ఇంట్లో జత పట్టినా నేను చూడు. నేను అంతే అంతేనా? అంతే చూడు అంతే అంతే. 50 రూపాయలేనా? నిదానమా ఫుల్గా తాగినాం కదా పిన్నయ్య, ఫుల్ పిన్నయ్య. నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, పోతా అన్నీ నిమ్మలాంటి చేరుకుంటే నేను పోతా. నాకుంది రావటం ఇంట్లో ఇప్పుడు. ఏమి లేదు పో. మాకేం ఏమంది అబ్బా, నాకుంది పప్పురాన్ని ఇరుగుతుంది పోతాం. ఇంట్లో భయం అట్లా పెట్టుకోవాలి పిన్నయ్య. నేను ఎప్పుడు పెట్టాలా భయం? దిక్కుదేలు కదా కదా. మా ఇంట్లో వస్తే మా వాళ్ళు భయపడాలి అట్లే. అమ్మా అబ్బా అట్లా ఇట్లా నానేనా పప్పురాంకి ఇస్తే పరకమొద్దు తాగేటావు. నడా తిరిగి పాపినాయో ఏమన్నా నువ్వే బయట దాకా వచ్చినావు. ఇంట్లో తేలేదానికి కొట్టిందో ఎట్లట్లనప్ప. మమ్మల్ని నువ్వే నేర్పిస్తాను అది అంటే ఇట్లా ఉంటుంది కథ. పెన్నయ్యా ఈ పొద్దున్న దినం బాగున్నట్లేదు. ఇంకొక క్వార్టర్ వేసుకొని ఆడ బల్లో పడుకుందా. నేను బావు నేను నాకు మళ్ళీ నిమ్మలాగా ఉంటాను పోయి నా పెళ్ళ మేల పోవు పరకమొత్తో కొడతా పప్పురాంగి ఇస్తో కొడతాడు. నీ కాలేట్లే దీనికి మళ్ళీ వచ్చి చెప్తాను కథ. ఇంకేం చెప్తావు? ఇది బాడే మాటలు మాట్లాడుతున్నావు. నా పెళ్ళ మాటలు నువ్వేది పడతావు? నేనే మేలపో నా పెళ్ళకి ఎదవన్నా. నిదానం ఫుల్గా దొరికింది పెన్నయ్య. మాట ఊహను కదా, ముందు కదా ఊ అంటావు కదా. మళ్ళీ మీద అంటావు సూర్యుడు మాత్రం వేసుకున్నాపా నువ్వు. అలాగైతే వేలు మామా 50 రూపాయలు కాయగూరలకి ఇవ్వమంటే ఇవ్వపోతువే. సంసారాలు చేసుకున్న మాత్రం ఇవ్వ. తాగానికి లక్షలు ఇస్తాడు, కూతురు వేసి పిలుతాడు అందరికీ. సంసారం ముఖ్యమే, తాగబోతులు ముఖ్యమే. తాగబోతుల బాధలు ఎట్లుంటాయో ఒకప్పుడు నేను అనుభవించినాను రా. అందుకోరికే తాగేవాళ్ళు అంటే
వాళ్ళు అంత ఇష్టం నాకే. అబ్బా సంసారం ఆడాం పాడైపోనుగా అబ్బా పెళ్ళాం పిల్లలు సంసారానికి ఓడిస్తారా, తాగితే చాలు. తాగేది ముక్కుమా కాలేడు మాకు కాలేడు వన్నా నీకు ముద్ర మరి తాగేది ముక్కు అంటావు. దాని కాలు సెడప్ చేపినా అని, దాని కాలు పుండ్లు పుట్టినా అని. అబ్బా చపాతి పిండిను కాయగూరలు ఏమైనా తీసుకొని పోయి మైక్ చల్లగా అవుతుంది. మళ్ళీ నేను ముందు పోతానంటూ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్, ఈ సమాజంలో వచ్చేసి ఇప్పుడుండే జనరేషన్లోన ఇంట్లోకి ఉప్పు మిరకాయ సరుకులు ఏం లేవన్నా ఎవరు ₹1 ఇయ్యరు ఫ్రెండ్స్. అలాగే తాగవే కంటే ఎవరన్నా కానీ సాయంత్రం 200, 150 ఎలాగైనా వస్తున్నాయి. అందుకోసము దీని మీద కాన్సెప్ట్ పెట్టి దీని మీద ఒక స్కిట్ చేసినాము, మీ అందరు నవ్వించే దానికోసమే, ఎవరిని ఉద్దేశించి అయితే కానే కాదు.